ప్రజల ఆరోగ్య పరిరక్షణ కొరకు ప్రభుత్వం పెద్దపీట వేసి ఆరోగ్య పరిరక్షణ వసతుల కల్పన కొరకు విశేషంగా కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. సోమవారం రామచంద్రాపురం స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి నుండి సుమారు 40 లక్షల అంచనా వ్యయంతో కేటాయించిన అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ 108 అంబులెన్స్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 25 లక్షల వరకు వైద్య సేవలు ఉచితంగా అందజేస్తుందన్నారు. ఈ వాహనంలో అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్తో ఒకేసారి 3 రోగులను తరలించేందుకు వీలుందన్నారు. ఈ వాహనంలో 28 రకాల అత్యవసర ఔషధాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే క్రమంలో ఆరోగ్య పరిరక్షణకై అత్యంత ప్రాధాన్యతను కల్పిస్తుందన్నారు. త్వరలో స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి నందు కిడ్నీ రోగుల నిమిత్తం డయాలసిస్ యూనిట్, ఫిజియోథెరపీ యూనిట్ కేటాయించుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నేటి పోటీ ఒత్తిడి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఆరోగ్య వసతులు ఉండాలని ముందు చూపు సంకల్పంతో ప్రభుత్వం ఆరోగ్య పరిరక్షణకై పెద్దపీటను వేస్తుందన్నారు. స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి నందు ఆయన వార్డులను సందర్శించి రోగుల ఆరోగ్య స్థితిగతులను అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించి రోగులను త్వరగా కోలుకునే విధంగా సత్వర వైద్య సేవలను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారి అవినాష్, మార్కెటింగ్ చైర్పర్సన్ అక్కల రిషిత, రామ్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే మా ప్రభుత్వ ధ్యేయం. అయితే ఇన్సూరెన్స్ ద్వారా సుమారు ప్రతి పేషెంట్కి కూడా, ప్రతి పౌరుడికి కూడా 25 లక్షలు కవరేజ్ అయ్యేలాగా ప్రభుత్వం ఇన్సూరెన్స్ ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇన్సూరెన్స్ ద్వారా ఈ యొక్క 25 లక్షలు ప్రతి ఒక్కరికి ఇంప్లిమెంట్ జరిగేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున అంబులెన్స్ అనేది సుమారు 40 లక్షలు విలువ చేసే అంబులెన్స్ ఈ యొక్క రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ కేటాయించడం జరిగింది. ఇందులో గతంలో బేసిక్ అడ్వాన్స్ లైఫ్ సిస్టమ్ అనేది అంబులెన్స్లో ఉండేది. మరి హై టెక్నాలజీతో ఈ రోజున అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అనేది సిస్టమ్ అనేది ఇక్కడ ఇన్బిల్డ్ చేయడం జరిగింది. సుమారు ఇందులో 42 ఎక్విప్మెంట్లు ఇందులో ఇన్బిల్డ్ అయి ఉన్నాయి. అలాగే ఏఈడి అనే సిస్టమ్ ద్వారా కార్డియాలిక్ వర్క్స్ జరుగుతాయి. మేడం గారు కూర్చున్నాను. ఎలా ఉంది? భోజనం ఎలా ఉంటుంది?